మన యొక్క ఆలోచనలతో మన చుట్టూరా ఒక వలయాన్ని ఏర్పరచుకొని ఉన్నాము. ఈ నీటి బుడగలో ఉన్న పిల్లాడిని చూసారా? అదేవిధంగా ఆ నీటి బుడగ స్థానంలో మన ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనలు అనే వలయము కనుక మన చుట్టూరా లేకపోతే మనము సముద్రం అనే ఆత్మలో నిరంతరము రమిస్తూనే ఉంటాము. అంటే ఇక్కడ ఆత్మను సముద్రముగా భావిస్తే సముద్రంలోనే ఉన్న ఈ నీటి బుడగలో మనము ఉన్నాము. ఈ నీటి బుడగ అనగా మన ఆలోచనల యొక్క సమూహం. నిరంతరము మన చుట్టూరా ఈ వలయము ఉంటూనే ఉంటుంది. ఈ నీటి బుడగ లాంటి ఆలోచనల వలయం మన చుట్టూరా లేకపోతే మనము ఆత్మ అనే సముద్రంలోనే ఉంటాము. ఇక్కడ జోక్ ఏంటంటే ఊరక ఉండటం రాక మనము శబ్దాన్ని ఆశ్రయిస్తున్నాము. ఊరక ఉండడమే ఆత్మస్థితి. దానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాము. ఆత్మలోనే ఉంటూ